తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఎదురు కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కర్రెగుట్టను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునే దిశగా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. రైట్, గత కొంతకాలంగా కర్రెగుట్ట ఈ ప్రాంతం మొత్తం వార్తల్లో ఉన్న పరిస్థితి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్న ఈ ఆపరేషన్ కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్కి దారితీసిన పరిస్థితి. ప్రస్తుతం కర్రెగుట్టలో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. గత కొంతకాలంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒకసారి సీక్వెన్స్ని కూడా గమనించాల్సి ఉంటుంది. కర్రెగుట్టల వైపు రావద్దు అంటూ కూడా మావోయిస్టుల నుంచి మొదట ఒక హెచ్చరిక లాంటిది వచ్చింది. ఆ తర్వాత వెంటనే అటు ఇరు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ తెలంగాణతో పాటుగా కేంద్ర బలగాలు అప్రమత్తమైన పరిస్థితి. కర్రెగుట్టల్ని చుట్టుముట్టిన పరిస్థితి. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం కర్రెగుట్టల చుట్టుపక్కలంతా కూడా మోహరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 38 మంది మావోయిస్టులు ఈ కర్రెగుట్టల ఎన్కౌంటర్లో మరణించినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బిందు, ఆపరేషన్ కగార్లో భాగంగా గత 5 రోజులలో కర్రెగుట్టలు టార్గెట్గా కేంద్ర బలగాలు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కూడా టార్గెట్ చేస్తూ కూంబింగ్ చేస్తున్నారు. ఈ కూంబింగ్ నేపథ్యంలో దాదాపు 5వ రోజు కూడా ఉదయం నుంచి కూడా దాదాపు చాలా ఎక్కువ మొత్తంలో అక్కడ ఆయుధాలతో పాటు మందుపాత్రను కూడా పేల్చినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా కొంచెం బీజాపూర్ నుంచి కొంత సమాచారం వస్తున్నది. కానీ చాలా అధికారికంగా ఒక ప్రకటన మాత్రం వెలువలేదు. దాదాపు 30 పైగా నక్సలైట్లు మృతి చెందారు. ఒక జవాన్ కూడా తీవ్రంగా గాయపడితే అతని హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ హాస్పిటల్కి తరలించారని కూడా చెప్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే మొత్తానికి ఆపరేషన్ కగార్లో భాగంగా గత 5 రోజులుగా ఎదుగైతే కర్రెగుట్టలు టార్గెట్, ఎందుకంటే ఎవరైతే శత్రు దుర్భేగ్యంగా భావించి ఎక్కడైతే నక్సలైట్లు అక్కడ షెల్టర్ తీసుకున్నారో దాదాపు 700 నుంచి 1000 మంది నక్సలైట్లు అక్కడ మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు వాళ్ళు పోలీసులు భావిస్తున్నారు. ఈ పక్కా సమాచారం మేరకే కర్రెగుట్టల మీద దాడి జరుగుతున్నది. కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో కూంబింగ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దాదాపు కర్రెగుట్టలకు పైకి వెళ్ళడానికి అనేక మందుపాత్రలు ఉన్నాయి కాబట్టి గత 5 రోజులుగా ఆ మందుపాత్ర పేలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 నుంచి 45 మంది ఎండ దెబ్బతోటి తీవ్ర అస్వస్థకు కూడా గురైనారు జవాన్స్. చాలామందిని లోకల్ భద్రజలం హాస్పిటల్, అదేవిధంగా ఏటూరు నాగరం, అదేవిధంగా బీజాపూర్ హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించారు. అయితే మొత్తానికి ఆ పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుందని గత 4 రోజుల కంచెలు మాట్లాడుకున్న సందర్భంలో కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు. కానీ ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ పోలీసులు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ ఇటు కేంద్ర బలగాలు కానీ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్రెగుట్టల మీద ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకునైనా ఈ 2 నెలల్లో, ఎందుకంటే ముఖ్యంగా వేసవి కాలంలో అడవి ఉండదు కాబట్టి ఈజీగా నక్సలైట్ల మావోయిస్టుల కదలికలు కూడా కనిపెట్టవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 2 నెలల్లో ఆ బేస్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అంటే నక్సలిజం అనేది లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా కనిపిస్తున్నది. 2020-26 వరకు పూర్తిగా ఏదైతే మావోయిజం లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎండాకాలంలోనే దాదాపు ఈ మే నెల ఎండు వరకే దాదాపు కర్రెగుట్టల మీద పూర్తి స్థాయిలో మనం పట్టు సాధించాలని కేంద్ర బలగాలు ముందుకు పోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కర్రెగుట్టలు దాదాపు చాలా విస్తీర్ణంలో ఉంటాయి. 15 కిలోమీటర్ల వెడల్పుతోటి పొడుగు ఉంటాయి. కాబట్టి వాటిని దగ్గరికి వెళ్ళడానికి టైం తీసుకుంటున్నారు. దాదాపు ఇక్కడ ఒక 17 ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. ఆ 17 ఏజెన్సీ గ్రామాల్లో కొంతమందిని ఖాళీ చేయించారు, కొంతమందిని ఇళ్లలోనే ఉండాలని చెప్తున్నారు. మొత్తానికి ఈ గోదావరి పరివాహక ప్రాంతం మాత్రం ఒక భయభ్రాంతులు, ఒక యుద్ధ వాతావరణం మాత్రం కనిపిస్తున్నది. బిందు.